అని అంటారు. రైట్ అండి. ఓకే. బొత్స శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. రైట్, ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి లింగం గారు. నమస్తే. ఎస్ శ్రీనివాస్ గారు, తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించడానికి సాయశక్తులా కృషి చేస్తూ తెలంగాణ ప్రభుత్వము ఏ పని చేపట్టినా, ఎలాంటి కార్యక్రమం చేపట్టినా, అది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఈ వీటన్నింటినీ కూడా ప్రతిదాన్ని మీరు చూస్తున్న కోణం అది రియల్ ఎస్టేట్ కోణంలోనే చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి లాభం చేకూర్చే దిశగానే ఇలాంటివి చేస్తున్నారు అనేసి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ ఉంది, విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి జిహెచ్ఎంసీ విస్తరణపై బీఆర్ఎస్కు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? మొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి పివి గారికి, అలాగే లింగం యాదవ్ గారికి, మీకు అందరు కూడా నమస్తే. జిహెచ్ఎంసీ పరిధి గురించి మాట్లాడే ముందు హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఏ దానికైనా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా అదే ప్రభుత్వం సై అంటే మనం నయ్యానాలని, లేదా ప్రభుత్వం నయ్యి అంటే మనం సై అనాలనేటువంటి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పరమావధిగా మాట్లాడే ప్రజా గొంతుకై స్పందించాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు. ఒక 10 సంవత్సరాల పాటు తెలంగాణ విభజన ఏర్పాటు కృషి చేసిన పార్టీగా, తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 10 సంవత్సరాల దశాబ్ద కాలంలో జరిగినటువంటి పురోభివృద్ధి పాలన అనుభవం చేత ఈ ప్రభుత్వాన్ని దాన్ని విమర్శగా స్వీకరిస్తారా, లేకపోతే ఏదైనా సానుకూలంగా ఏదైనా సూచనగా స్వీకరిస్తుందా, అది ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తుంది. దాంట్లో ఏ విధమైనటువంటి మాకు చర్చబిషలు అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది, హైడ్రా తీసుకొచ్చినప్పుడు మేము అన్నాం, హైడ్రా అందరి కోసం పనిచేస్తే మంచిదే, చెరువులను కాపాడుతాం, పునరుద్ధరిస్తాం, అట్లాంటివి నాలాలు తీస్తాం, అదేదో హైదరాబాద్ నిండకుండా వర్షం వస్తే మేము అంతా బాగా బ్రహ్మాండంగా చేస్తాం అన్నారు. కానీ అది ఎక్కడ కూడా పేదవాళ్ళ పైన 20-30 సంవత్సరాల నుంచి అక్కడ ఉండటం, అదే 50 గజాలు 60 గజాలు 100 గజాలు అక్కడ 30 సంవత్సరాల నుంచి రోడ్డు అవన్నీ ఉన్న వాళ్ళ పైనే హైడ్రా పనిచేసిందే తప్ప అరాకొర మినహాయిస్తే పెద్దోళ్ళ మీద ఎవరి మీద పనిచేయలే. ఆ సందర్భంలో మేము స్పందించినాం. అట్లనే వాళ్ళు మూసి తీసుకొచ్చారు, లేకపోతే అట్లనే వాళ్ళు రుణమాఫీ విషయంలో ఏ విషయంలోనైనా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా అమలు కావాలి. ఈ ప్రభుత్వము ఖచ్చితమైనటువంటి తీరులో ముందుకెళ్ళాలి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అని నీళ్లు కానీ ఏ విషయంలోనైనా మేము ముందున్నాం. ఇప్పుడు ఈ రోజు హైదరాబాదు విస్తరణ చేసింది. హైదరాబాద్ విస్తరణ కూడా అంత గుడ్ గవర్నెన్స్ అనేటువంటి ఒక సంస్థ చెప్పిన సూచనల మేరకు, సలహాల మేరకు, ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులతో మీరు చేసే ముందు ప్రతిపక్షాలను, లేకపోతే ఈ ఉన్నటువంటి 150 మంది కార్పొరేటర్లను, లేకపోతే ఆ ప్రాంత వెల్ఫేర్ అసోసియేషన్స్ తోని మాట్లాడి మీరు నిర్ణయం తీసుకొని ఒక చర్చ జరుగుతుంది. నిర్ణయం అంతిమంగా ప్రభుత్వం తీసుకుంటది, ప్రభుత్వం మదిలో ఏది ఉంటే అదే జరుగుతుంది, అది మనకు తెలిసిన విషయమే. అయితే అట్లా చర్చ జరిగి అందరికీ ఆమోదయోగ్యంగా అందరికీ అవగాహన కల్పించి చేయాలి అని మేమంటే దానిపైన ఏదో దరఖాస్తులు స్వీకరించారు. 6250 దరఖాస్తులు వస్తే మేము 1100 స్వీకరించినాం అని ఏదో చెప్పినట్టున్నారు. 450 తిరస్కరణ గురైనాయి, 1100 స్వీకరించినాం, మొత్తం 6500 ఇచ్చినాం. అంటే 6500 మంది మాత్రమే 4 రోజులలో స్పందించారు. ఇంకా సమయం ఇస్తే స్పందిస్తుండే. 2 రోజులు చర్చ జరగాలంటే జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఒక రోజుతోనే ముగిసినటువంటి సందర్భం ఉంది. దీనిపైన సంపూర్ణ సలహాలు సూచనలు తీసుకోకుండా మళ్ళీ కూడా ఆగమేఘాల మీద సెంట్రలైజ్ ఎప్పుడు కూడా పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, పట్టణీకరణ జరగాలనేటువంటి ఆలోచన మంచిదే. పట్టణానికి పల్లెలు వలస రాకుండా ఎక్కడికక్కడ డీసెంట్రలైజేషన్ కావాలి అనేటువంటి ఆలోచనలతో మేము ఐటీ కానీ ఆ రోజు జిల్లాలలో కూడా ఐటీ క్లస్టర్స్ ను మేము డెవలప్ చేసినటువంటి పరిస్థితులు. మన రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, మేము ఫార్మా క్లస్టర్లను డెవలప్ చేస్తాము, కోరు, రేరు, ప్యూరు ఇట్లాంటి పదాలను ఉపయోగించి మేము ఒక పెద్ద మేము విజన్ తోని మేము వెళ్తాము అని మాట్లాడిన సందర్భాన్ని, ఆ సందర్భంలో ప్రభుత్వం సాధించిన ప్రగతి పట్ల విమర్శలు ఉండే బీఆర్ఎస్ పార్టీ కానీ అది ఏర్పాటు చేసుకున్న సందర్భంతో మాకు ఎందుకు అంటే ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక విజన్ అనేది ఉండాలి. అప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 2020 అను, ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ ఏర్పాటు కాగానే బంగారు తెలంగాణ అని, అంతకుముందు వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ వారు కూడా ఏదో ఒక క్యాప్షన్ ఉండే. అట్లనే ఈయన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయినాక ఆయన ఏం మాట్లాడినా కూడా
అప్పుల గురించి, లేకపోతే చాలా భాష, ఘోరమైనటువంటి భాష, ఎక్కడికి వెళ్ళినా దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళలాగా చూస్తున్నారు, అప్పు ఉంటే పరిస్థితి లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి ప్రభుత్వము ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన చేసింది. తెలంగాణ భవిష్యత్తు ఇట్లా ఉండాలి అనేటువంటి ఆలోచన చేసిన దాన్ని మేము స్వాగతించినాం. కానీ వాళ్ళు చెప్పిన విధంగా అక్కడ వాళ్ళ అక్కడికి వెళ్ళినటువంటి బీజేపీ ఎమ్మెల్యే అనుకుంటా పాయల్ శంకర్ గారు అన్నారు, ఇక్కడ కుర్చీ లేదు, నీళ్ళు లేవు, నీళ్ళు ఇచ్చేటోడు లేడు, కుర్చీ వేసేటోడు లేడు. ఇట్లాంటి పరిస్థితులు అంటే అసౌకర్యాలతో కూడినటువంటి వాళ్ళు ఊహించిన విధంగా వివిధ పత్రికలలో వివిధ సంఖ్యలను ప్రచురించిండ్రు అంతే తప్ప. కానీ అదొక ఆర్భాటంగా జరిగింది. అది ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం చేసినటువంటి విధంగానే జరిగింది. 4th సిటీ కోసం, ఇది 4th సిటీ అయితే మేము కడతామంటున్నారు, అదంతా కూడా మేము ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిగా మేము చెప్పినాం. ఇందులో ఏ విధంగా కూడా ఎక్కడ కూడా మేము మాట్లాడిన అంశాలలో తప్పులేదు. ఈ రోజు తీసుకున్నటువంటి ఈ బృహత్ హైదరాబాద్ లో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ మెట్రో సిటీ లేని విధంగా 2050 కిలోమీటర్లు, వీళ్ళు 1,00,000 అంటారు కానీ సుమారుగా అది 2 జనాభా లెక్కలు తేలితే 2 లక్షల జనాభా వరకు చేరేటువంటి పరిస్థితి ఉంది. అంటే సగం తెలంగాణను అంటే ప్యూర్ అర్బనైజ్ చేస్తే దాని ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. అర్బనైజ్ చేసినాం సరే, అర్బనైజ్ చేసినా కూడా మౌలిక వసతుల కల్పన ఆ దిశగా ప్రభుత్వం చేసే పరిస్థితులలో ఉందా ఇప్పుడు? ఇది ఒక పార్టీ ప్రయోజనాలు, అధికారం కోసం చేసేటువంటి ప్రయోజనాలలో వ్యవస్థను మొత్తం కేంద్రీకృతం చేసేటువంటి భాగం, లేకపోతే పొత్తులో ఉన్న వ్యక్తుల కోసం ఇప్పుడు పివి గారు అన్నట్టు దీన్ని 4 భాగాలు చేసి ఒక భాగం వాళ్ళకి ఇచ్చి మిగతా 3 భాగాలలో ఈ విధంగా చేస్తే అధికార పీఠం 3 మేయర్లు మనం కైవసం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన. ఇదైతే ఫెయిల్ అయిపోయింది. దేశంలో ఢిల్లీలో ఈ విధంగా 3 ప్రాంతాలు, సౌత్, ఈస్ట్, నార్త్ ఇట్లా చేసినటువంటి సందర్భంలో సక్సెస్ కాకుండా విలీనమైనటువంటి పరిస్థితి అయితే ఉండే. సో ఈ రకమైనటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వం పాటుపడుతుందా, వ్యవస్థ కోసం ప్రయోజనాల కోసం పాటుపడుతుందా, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా గుట్టు చప్పుడు కాకుండా చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటిది ఒక వాదన. రాత్రికి రాత్రి జీవోలు తీసుకొచ్చేసి విలీన ప్రక్రియ గాని, లేకపోతే వార్డుల వికేంద్రీకరణ గాని ఇట్లా చేసినటువంటి పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని ప్రజాభిప్రాయ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండే. వీళ్ళేదో పట్టణీకరణ చేయడం వల్ల మన ఆదాయం పెరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఆదాయం ఇలా 2-3 అంశాలు ఉన్నాయి రోజా గారు. ప్రధానంగా రాజకీయ అవసరాలు, పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, ఆదాయ సేకరణ, మరి వీటన్నిటితో పాటు మౌలిక వసతుల కల్పన పట్ల ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి అవగాహన ఉందా అనేటువంటిది కూడా ఒక ప్రశ్నే. ప్రస్తుతం ఉన్న 150 వార్డులలోనే చాలా దుర్భర పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తే నేను నెక్స్ట్ మాట్లాడేటప్పుడు చెప్తా 10 సంవత్సరాలలో హైదరాబాద్ ని ఏం చేసినాం, ఎట్లా చేసినాం అనేటువంటి అంశాల పట్ల. రైట్, తప్పకుండా అడుగుతాను. రైట్, ఇక లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, ఆర్భాటంగా